ఆ మహానుభావుడు పట్టాభిషేకానికి అంగీకరించలేదు. ఎవరైనా చెప్పినా అంగీకరించలేదు. ఎందువల్ల అంటే తండ్రి సత్యాన్ని మనం పాటించాలి. సత్యం వల్లనే ఉత్తమ గతులు వస్తాయి. తండ్రి సత్యాన్ని నేను ఇప్పుడు తప్పేననుకో ఆయన దుర్గతులు పాలవుతాడు. ఎందుకంటే ఈ శరీరం పోయినా జీవుడు శాశ్వతుడు. ఈ సిద్ధాంతం పైన ధర్మమంతా ఆధారపడింది కనుకనే సత్యానికి అంత గొప్పతనం ఉన్నది అని రాముడు ధర్మవాక్యాలు పలుకుతాడు. అప్పుడు గొప్ప మాట అంటాడు భరతుడు, నువ్వు ధర్మం గురించి మాట్లాడావు, నీ ధర్మం నువ్వు చూసుకుంటే నా ధర్మం నేను చూసుకోవాలి కదా. నువ్వు కూర్చోవలసి సింహాసనం పైన ఎలా కూర్చుంటాను, నువ్వు పాలించాలి ధర్మము అంటే. నీకో ధర్మం నాకో ధర్మం లేదు భరత, నీకు నాకు ఒకటే ధర్మం, తండ్రి సత్యాన్ని పాటించడం. తండ్రి సత్యంలో నేను వనవాసానికి వెళ్ళడం ఒకటి, నువ్వు పట్టాభిషిక్తుడి పాలన చేయడం ఒకటి. మొదటిది నేను పాటిస్తున్నాను, రెండవది నువ్వు పాటించాలి అని చెప్పాడు. రాముడు మాట్లాడితే తిరుగులేదు ఆయన నిర్ణయానికి. ధర్మమా అధర్మమా అని ఆలోచించవలసిన అవసరం ఎవరికి ఉంటుందంటే సందేహం ఉన్నవాడికి. సందేహం లేదు, ఆయనకి స్పష్టత ఉన్నవాడు మహానుభావుడు ఇక్కడ. అందుకే ఆయన విగ్రహవాన్ ధర్మ, అందుకే చక్కగా చెప్పాడు. ఇంకా చెప్పడానికి లేదు. ఇంకా రాముని మాటను శిరసావహించి ఒక పని చేశాడు. నీకు నేను పాదుకులు తొడిగి తీసుకువెళదాం అనుకున్నాను. నీ కోసం తెచ్చిన బంగారము తాపినటువంటి ఈ దివ్యమైన పాదుకులు నువ్వు ఒక్కసారి పాదాలు పెట్టి ఇస్తే సంతోషిస్తానయ్యా అని పెట్టాడు. ఇక్కడ రామచంద్రమూర్తి పాదాలు ఆ తెచ్చినటువంటి పాదుకల్లో పెట్టాడు. తర్వాత మళ్ళీ పాదములు తీసిన వెంటనే ఆ పాదుకలు తీసుకుని నెత్తి మీద పెట్టుకున్నాడు మహానుభావుడు. ఈ పాదుకులకు పట్టాభిషేకం చేస్తున్నాడు. ఎంత తెలివైనవాడండి. తన మనస్సు, తండ్రి మాట, రాముని ఆజ్ఞ ఏది దెబ్బతీయలేదు. తన మనస్సులో ఉన్న భక్తిని దెబ్బతీసుకోలేదు.